ఏం మాట్లాడాలి? Hey guys, I'm back with another video. ఇది పెట్టేస్తాలే. సో హాయ్ గైస్, మళ్ళీ కొత్త వీడియోకి. నిన్న ఆల్రెడీ ఒక వీడియో రికార్డ్ చేశాను, అది ఇంకా పెట్టలేదు యూట్యూబ్లో. సో నిన్న డేట్ ఎంత 21 అనుకుంటా. నిన్న 21. సో నిన్న 21 21 అడవులలో ఇట్లా పుట్టిరా ఏం రా. సో నిన్న ఒక వ్లాగ్ రికార్డ్ చేశాను, బట్ అది పెట్టలేదు. అది ఎడిటింగ్ ఇంకా అవ్వలేదన్నమాట. ప్రొఫెషనల్ ఎడిటర్కి ఇచ్చాను, ఇన్ ప్రోగ్రెస్. అది ఎడిటింగ్ అయిపోతే అది పెడతాను. సో ఈరోజు కూడా తిరగటానికి బయటకు వచ్చాం, నేను మా ఫ్రెండ్. కొత్త రోడ్లన్నీ తిరుగుతున్నాం గుంటూరులో. ఈ రోడ్డు నార్మల్ రోడ్డే అనుకోండి, ఇది ఏం రోడ్డు? ఇది తెలియదు అన్న మాకు. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి గుంటూరులో ఉన్నావు. పొన్నూరు రోడ్డు కాదు ఇది. గుంటూరు వారి తోట కాదు. సరే, ఏదో ఒక రోడ్డు బేసిక్గా మీకు చూస్తే ఐడియా వస్తుంది. ఇది మహావీర్ కాలేజ్ ఉంటుంది ఇక్కడ. సో ఆ రోడ్డు బేసిక్గా. ఏంది అట్ట ఇస్తున్నావు? రివర్స్లో వచ్చి మళ్ళీ నన్ను ట్యూబ్ చూస్తున్నాడు. సో ఈ వీడియో నేను ఎందుకు చేద్దాం అనుకున్నానంటే, బేసిక్గా అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పడానికి వీడియో చేశాను. బేసిక్గా ఇది ఫస్ట్ రావాలి, బట్ నిన్న తీసింది ఫస్ట్ వచ్చేసింది, ఇది నెక్స్ట్ వచ్చింది. సో నేను 2023లో అనుకుంటా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. వర్క్ స్ట్రెస్ ఈ మొత్తం ఉండి వర్క్ బోర్ కొట్టేసింది. బేసిక్గా ఆఫీస్ వర్క్ బోర్ కొట్టి ఏదోటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఉండాలని చెప్పి యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు మేము 2023లోనేనా మనం వెళ్ళింది ట్రిప్కి మున్నార్. అప్పుడు మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి మున్నార్ ట్రిప్ వెళ్ళాం. ఆ వీడియో రికార్డింగ్ ఏం చేయలేదు అప్పుడు కూడా. అంటే ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా నాకు వీడియో చేద్దామని లేదు. ట్రిప్ నుంచి వచ్చాక అనిపించింది, లెఫ్ట్ వెళ్దాం. ట్రిప్ నుంచి వచ్చాక అనిపించింది. సో అక్కడ వీడియోస్ అను కొన్ని ఫొటోస్, మోస్ట్లీ ఫొటోసే, అవన్నీ తీసి ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెట్టి చేశాను. ఒక వీడియో పెట్టాను, అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ చూడాలంటే చూడొచ్చు, క్రింజ్ అనిపించవచ్చు మీకు, బట్ బాగానే ఉంటుంది. యూట్యూబ్లోనే ఉంటుంది నా వీడియోస్లో. అది పార్ట్ 1. పార్ట్ 2 చేద్దాం అనుకొని చేయలేం, ఆపేశాను. ఎందుకు ఆపేశానంటే, అరే ఎందుకు ఈ వీడియోస్ ఎవడన్నా చూస్తే నవ్వుతారేమో. సో మన ఫేస్ లేదు, బట్ కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఫేస్ చూసి ఎవరన్నా నవ్వుతారేమో అని చెప్పి వదిలేశాను. ఇంకా అక్కడితో ఆగిపోయింది, కంటెంట్ చేయలేదు. ఇంకా ఒక్క వీడియో పెట్టేశాను, ఆల్రెడీ 3 years అయిపోయినట్టుంది పెట్టి. ఇంకా అక్కడితో ఆపేశాను. నెక్స్ట్ నిన్న చిక్మంగళూరు వెళ్ళాం. నిన్న కాదు, ఒక 1 week బ్యాక్ 2 weeks బ్యాక్ చిక్మంగళూరు వెళ్ళాం. చిక్మంగళూరు వెళ్ళి వచ్చాక ర్యాండమ్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాను. నేను రీల్స్ చూస్తుంటే ఒక టెంప్లెట్ కనిపించింది నాకు. రీల్స్ మామూలుగా వస్తాయి కదా, ఒక టెంప్లెట్ క్రియేట్ చేశారు ఎవరు. ఆ టెంప్లెట్లో ఒక టెక్స్ట్ ఉంది, అంటే కుదిరితే ఆ టెంప్లెట్ కూడా యాడ్ చేస్తారు ఇందులో. యూజ్ యువర్ సోషల్ మీడియా యాజ్ యువర్ డైరీ, హూ కేర్స్ అబౌట్ యువర్ లుక్స్ అండ్ హూ కేర్స్ అబౌట్ యువర్ పర్సనాలిటీ అని చెప్పి ఒకటి వచ్చింది. అది చూసి యాక్చువల్లీ నిజమే కదా, ఎవడు ఏమనుకుంటే మనకెందుకు, తీద్దాము అప్లోడ్ చేద్దామని చెప్పి సీరియస్గా అనుకొని స్టార్ట్ చేశా. నిన్న అనుకోకుండా వీడియో రికార్డ్ చేసేసాం బండి మీద ఉండి. సో అది ఫస్ట్ డే అయిపోయింది. పైగా నిన్న వరలక్ష్మి వ్రతం కూడా స్టార్ట్ చేసాం కదా అని చెప్పి చేసేసాను అనమాట. ఇది సెకండ్ వీడియోలో పెడదాం అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడే DC మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం. కుదిరితే అది కూడా రికార్డ్ చేస్తాం. అది 11కి ఆ టైంలో వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడే జైల్లీకి వచ్చాము. 11:45కి షో స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం ఇంకా 11:10 అయింది. కొంచెం ముందు వచ్చాం, చాలా ముందు వచ్చాం. సో వస్తా నేను దారిలో నా ఫోన్ సమ్ ఇష్యూ ఉంది. సో ఇష్యూ చెక్ చేయించుకుందామని OnePlus సర్వీస్ సెంటర్కి వెళ్ళాను. సర్వీస్ సెంటర్కి వెళ్తే వాడు ఫస్ట్ ఒకతను చెక్ చేశాడు. చెక్ చేసి టచ్ పోయిందన్న, టచ్ చేయించుకో, డిస్ప్లే వేయించుకో అన్నాడు. ఒక ప్రాసెస్తో చెక్ చేశాడు బేసిక్గా.
భలే చెక్ చేశాడు. ఫస్ట్ 2 times చెక్ చేసినప్పుడు నేను నిజంగానే టచ్ ఇష్యూ అనుకున్నా. 3rd time చెక్ చేసినప్పుడు టచ్ పనిచేస్తుంది. సరే కాస్ట్ ఎంత అవుతుందని అడిగితే 8,000 అన్నాడు. 8,000 ఫైనల్ ప్రైస్ చెప్పానన్నా. లోపల ఒక అతను ఉంటాడు, అతను నీళ్ళు కలవండి, ఫైనల్ ప్రైస్ కావాలంటే అన్నాడు. లోపలికి వెళ్ళి అతను అడిగితే అతను చెక్ చేసి సమ్ సాఫ్ట్వేర్ ఇష్యూ, అది టచ్ ఇష్యూ ఏం లేదు, టచ్ మొత్తం బాగానే పనిచేస్తుంది, మీరు ఒకసారి ఫ్యాక్టరీకి రీసెట్ చేయండి, డేటా మొత్తం స్టోర్ చేసుకొని ఎక్కడో చోట బ్యాకప్ తీసుకొని, ఒకవేళ ఫ్యాక్టరీ రీసెట్ అయిన తర్వాత కూడా అది అవ్వకపోతే అది మదర్ బోర్డ్ ఇష్యూయే. మదర్ బోర్డ్ ఇష్యూ ఒక 10,000 అలా అయింది చేయాలంటే, మ్యాక్సిమం 90% క్లియర్ అయిపోయింది ఇష్యూ అని అన్నాడు. ఒకసారి డేటా మొత్తం బ్యాకప్ తీసుకొని ట్రై చేయాలి. షో అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఈ వీడియోస్ ఉన్నాయి, ఈ వీడియోస్ కూడా తీసి ఒకసారి ట్రై చేస్తా ఫ్యాక్టరీ రీసెట్. చూద్దాం, పని చేస్తే లేకపోతే మా ఫ్రెండ్ అడిగితేనేమో మదర్ బోర్డ్ ఎందుకు వేస్ట్, ఆల్రెడీ నువ్వు ఏ ఫోన్కి చేయించావు? యాసస్. ఓకే, మదర్ బోర్డ్ చేయించి వేస్ట్, సో కొత్త ఫోన్ తీసుకోవడం బెటర్ అన్నాడు. చూస్తాం ఏదో ఒకటి ఏం చేయాలని. షో 11:45 కంట, ఇంకా 11:10 అయింది. అడిగితే ఇంకో ½ an hour ఆగమన్నాడు. సో చూద్దాం, ప్రశాంతంగా ఉంది ఇక్కడ గాలి. సో ఇంకా మూవీకి టైం ఉందని చెప్పి రోడ్డు మీద వాకింగ్ చేస్తున్నాం. ఇంకా 11:20 అయింది ఇంకా టైము. సో 11:45 కదా షో. కొంచెం తిరుగుతున్నాం, స్టెప్ కౌంట్ అయినా అయిద్దని. బండి ఆల్రెడీ పార్కింగ్ పెట్టేశాం. ఒకవేళ పార్కింగ్ నుంచి బయటికి తీసి మళ్ళీ లోపల పెట్టాలంటే మళ్ళీ 20 రూపీస్ అడుగుతాడు. అందుకని చెప్పి వాటర్ కూడా అవుతున్నాయి, వాటర్ తాగుదామని చెప్పి రోడ్డు మీదకి వచ్చాం. ఫుల్ ట్రాఫిక్గానే ఉంది ఈ రోడ్డు. ఈ రోడ్డు చిన్న రోడ్డు ప్లస్ ఎక్కువ ట్రాఫిక్ కూడా, చాలామంది నుంచే ట్రావెల్ చేస్తారు. ఇటు వెళ్తుంది, హైదరాబాద్ వెళ్తుందా? ఇటు శ్రీశైలం హైదరాబాద్ అంట. బ్యాక్ సైడ్ వెళ్తే శ్రీశైలం హైదరాబాద్ వెళ్తుంది. సో చాలామంది ట్రావెల్ చేస్తూనే ఉంటారు, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. బస్సెస్ ఇటు సైడ్ వెళ్ళావు, బస్సెస్ మన మిర్చి యార్డ్ వైపు వెళ్తాయి కదా బస్సెస్. ఇటు సైడ్ ఓన్లీ కార్స్, పలకలూరు వెళ్ళాలంటే, పెద్ద పలకలూరు వెళ్ళాలంటే ఆటోస్ అవే తిరుగుతాయి ఇటు సైడ్ మోస్ట్. సో ఇది టైం అయితే ఇంకా ఉంది మూవీకి. నేనేమో వాటర్ ఇక్కడ తీసుకో, ఇక్కడ కూలింగ్ ఉన్నాయి. టాటా తీసుకో, టాటా కాపర్ తీసుకో. లోపలికి తీసుకెళ్ళొచ్చుగా వాటర్ బాటిల్ లోపలికి. వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళకూడదా? తొక్కలో రూల్స్ అని పెడతారు. టాటా కాపర్ ఎంత? ఎలా ఉంది టేస్ట్? ప్యాకెడ్ వాటరేనా? కాదు, కొంతమంది ఆ ప్లాస్టిక్ బాటిల్ని ఫిల్ చేసి అమ్మేస్తారు, అందుకని అడుగుతున్నా టేస్ట్ ఎలా ఉంది. టాటా వాటర్లోనే ఉందా? టాటా వాటర్ కొంచెం టేస్ట్ బాగుంటుంది కిన్లే కన్నా. అది మినరల్స్ తక్కువ వాడతాడో మరి ఏమో, కానీ టాటా వాటర్ బాగుంటుంది టేస్ట్. ఏమన్నా ఫ్లాష్ ఆన్ అయిందా? లేదా? నాది ఫేస్ హాఫే కనిపిస్తుంది వీడియోలో, కనిపిస్తే హాఫ్ కనిపిస్తుంది, లేకపోతే తలగిరిపోతుంది. సరిగ్గా పట్టుకోవడం రావట్లా ఫోన్. కొంచెం ఒక 2 వీడియోలు అలవాటు అయితే వస్తుంది. వీడియో ప్లే చేసినప్పుడు అర్థమైంది ఎలా ఉందా అని. సో జేఎల్ఈ ఎన్ని ఇయర్స్ అయింది ఇది ఓపెన్ చేసి? ఒక 5-6 ఇయర్స్ అయిందా? ఇయర్స్. హాల్ బాగుంటుంది కానీ 2019-18 అంట. హాల్ బాగుంటుంది, కాకపోతే బాగా సిటీకి బాగా బయట ఉంటుంది. చాలా తక్కువ, ఆటోలో బైక్స్ లేని వాళ్ళు రావాలన్నా, ఫ్యామిలీస్ రావాలన్నా కష్టమైంది. నైట్ టైం కూడా అక్కడ రోడ్డు బాగోదు. కొంచెం ముందుకెళ్తే విజ్ఞాన్ దగ్గర రోడ్డు బాగోదు. ఇప్పుడు కొంచెం బాగున్నట్టుంది రోడ్డు, బట్ ఇంతకుముందు బాగుండేది కాదు విజ్ఞాన్ దగ్గర రోడ్డు. అది కూడా ఇబ్బంది అయింది. సో ఇప్పుడే మూవీ అయిపోయింది డీసీ. లంచ్ చేద్దామని చెప్పి బర్మా రెమన్కి వెళ్ళాం. బాగానే ఉంది టేస్ట్. 220 అంట వెజ్ స్పెషల్ రమన్.
బర్మా రెమన్ కొత్తగా స్టార్ట్ చేశారు బ్రాడీపేటలో. అది ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు. వైజాగ్లో వాళ్ళది ఉంది. ఆయన ఇక్కడ ఫ్రాంచైజ్ ఇచ్చినట్టున్నాడు. సో బాగానే ఉంది, పర్లేదు, ట్రై చేయొచ్చు. బట్ ప్రైస్ కొంచెం ఎక్కువ. 220 అంటే వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీకి, నేను పిక్ పెడతాను తీసిన పిక్. సో వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీకి ఆ 220 ఎక్కువ అనుకుంటా. 150 160 అయితే కరెక్ట్గానే సరిపోద్ది. బట్ 220 కొంచెం ఎక్కువైంది. అండ్ DC మూవీ గురించి చెప్పాలంటే మూవీ మాత్రం సూపర్ ఉంది. ఫస్ట్ 30 minutes 40 minutes కొంచెం మెల్లగా వెళ్తుంది అని అనిపించింది. అది బోర్ కూడా కాదు, బట్ స్లోగా వెళ్తుంది, హై లేదు అని అనిపించింది. 40 minutes తర్వాత వామిక ఎంట్రీ తర్వాత మొత్తం ఒక రేంజ్లో వెళ్ళిద్ది. ఇప్పుడు ఆల్రెడీ మూవీ రిలీజ్ అయ్యి 1 week అయింది. చాలా మంది చూసేసే ఉంటారు ఆల్రెడీ. ఒకవేళ ఎవరన్నా చూడకపోతే చూద్దాం అనుకుంటే ఆడియో మంచిగా ఉంది, థియేటర్కి వెళ్ళి చూడండి. మా ఫ్రెండ్ ఆల్రెడీ PVRలో చూశాడు. PVR కాదు, అదేంటది Studio 18లో చూశాడు. సౌండ్ బాగుంది, స్క్రీన్ చిన్నది. JLEలో సౌండ్ బాగానే ఉంటుంది కదా, స్క్రీన్ పెద్దగా ఉంటుంది కదా అని మేము JLEకి వెళ్ళాం. తీరా వెళ్తే వాడు సౌండ్ తగ్గించి పెట్టాడు JLE వాడు. ఆ స్క్రీన్ 5కి వెళ్ళాం, సౌండ్ అంతగా లేదు. సౌండ్ కొంచెం బాగుండుంటే అదిరిపోయేది. బట్ పర్లా, సినిమా అయితే బాగుంది, చూడొచ్చు. మా ఫ్రెండ్ 2 times వచ్చాడు, ఎప్పుడు వెళ్ళాడు 2 times, కానీ దీనికి వచ్చాడు, మీరే అర్థం చేసుకోండి. సో అంతే, ఈ రోజుకైతే అంతే. ఇంకో వ్లాగ్ చేస్తే ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. టాటా.